ఉగ్రవాది దాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ మేరుగా నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మధుసూదన్ కుటుంబానికి 5 లక్షలు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. సంజీవ్ గారు, సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే గారు, మేరీ మురళి గారు, ఎమ్మెల్సీ గారు, పార్టీ తరఫున అందరం కూడా 4 పక్కల నుంచి కుటుంబానికి సానుభూతి తెలపడానికి కానీ మీకు అండగా నిలబడేదానికి కానీ మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మేము చెప్తున్నాం. ముఖ్యంగా అందరం ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా ఆదుకుంటాం చెప్తామని చెప్పేదానికి, అదేవిధంగా వారికి అండగా ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన జగవాసుని మన విజయన్న గారిని, అదేవిధంగా సూళ్ళూరుపేట మాజీ శాసనసభ్యులు సంజీవన్న గారిని, మన ఎమ్మెల్సీ పెద్దలు మేరకు మురుగన్న గారిని, అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది. వారికి మనమంతా కూడా కష్టకాలంలో అండగా ఉండాలి. ఏదైతే విజయన్న చెప్పాడో ఆ ఉగ్రవాదుని ఏగువేసే దాంట్లో ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న పౌరులంతా కూడా సపోర్ట్ చేయాలి. ఆ ఉగ్రవాది మూకని తరిమికొట్టాల్సిన బాధ్యత మనందరూ. అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా మనం అండగా నిలబడాలి. ఈరోజు జగనన్న చెప్పిన మేట అందరూ వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ఆ కుటుంబానికి ఏది కావాలో కూడా అండగా నిలిచేదానికి భరోసాగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కావలి మాజీ శాసనసభ్యుడిగా నేను ఆ కుటుంబానికి ఒక చిన్న సాయం చేయాలని ఒక 5 lakhs నా తరఫున ఆ కుటుంబానికి నేను ప్రకటిస్తున్నాను. చాలా చిన్న అమౌంట్ అయినా కూడా, ఎందుకంటే అండగా ఉండాల్సిన బాధ్యత మన అందరూ ఉంటుంది కాబట్టి 5 lakhs నా తరఫున ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.